దొంగ బీసీల వ్యతిరేక వ్యక్తి బీసీల దొంగ రాజకీయ మిస్కులో బీసీ నినాదంతో బీసీల న్యాయం చేయాలని పోరాడుతున్న కవితక్కను ఇష్టారీతిలో తిట్టిన దొంగ ఖబర్దార్ మల్లన్న, ఖబర్దార్ మల్లన్న. తీన్మార్ మల్లన్న బహిరంగ సభలో మా ఎమ్మెల్సీ కవితక్క మీద కంచము మంచం అనేది ఒక దురాచారమైన చెడు మాట మాట్లాడడము చాలా బాధాకరము. ఎందుకంటే ఒక తెలంగాణ ఆడబిడ్డ మా బతుకమ్మ కవితమ్మ ఎమ్మెల్సీగా ఉండి ఇవాళ నువ్వు సుగా ఒక ఎమ్మెల్సీగా ఉండి నువ్వు నీ పదవిని మర్చిపోయి ఒక తెలంగాణ ఆడబిడ్డ మీద ఇష్టం ఉన్నట్లు మాట్లాడడము అది సరి అయినది కాదు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంటు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి మేము స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోతామని చెప్పడం జరిగింది. దాని మీద మా కవితక్క సంవత్సరంన్నర నుంచి 42 బీసీ రిజర్వేషన్ ఇచ్చే స్థానిక ఎలక్షన్లకు మీరు ఎలక్షన్లకు పోవాలి అని పోరాడుతున్న నాయకురాలు ఇలా కవితక్క. ఇలా కేంద్రంలో కానీ ఇలా రాష్ట్ర ప్రభుత్వం కానీ అందరినీ నిలదీస్తూ ఎక్కడ పోయినా కానీ ఆమె ప్రజెంటేషన్ ఇస్తూ 42% బీసీలకు ఇస్తేనే స్థానిక సంస్థ ఎలక్షన్ పెట్టాలని పోరాడిన ఇలా మా కవితక్కకు నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. తీన్మార్ మల్లన్న ఖబర్దారు. ఎందుకంటే ఈరోజు కవితక్క ఏ కులంని మతం కాకుండా మన బీసీలకు సపోర్ట్ చేస్తున్న నాయకురాలు మనకు ఇవాళ. ఎందుకంటే ఇలా సపోర్ట్ చేస్తున్న నాయకురాలికి మనము స్వాగతించాలా. ఇలా 42 ఆర్డినెన్స్ గవర్నమెంట్ నిన్న రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళు ఆమోదిస్తే దానికి మా కవితక్క స్వాగతించి మీరు ఆర్డినెన్స్ని తెచ్చినందుకు మా కవితక్క ఎంతో వాళ్ళకు ధన్యవాదాలు చెప్పింది. మీ ఆర్డినెన్స్ ద్వారానే మా 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి మీరు ఎలక్షన్కు పోవాలంటే ఇవాళ కవితక్క సంబరాలు చేసుకుంటే మా బీసీల గురించి నీకు ఎందుకు బాధ ఇంత అంటే ఇంకా నీకు రిజర్వేషన్ రావద్దని ఉన్నారు మల్లన్న. నువ్వు ఇదైనా బ్లాక్మెయిల్ చేసి ఇలా గవర్నమెంట్ని కానీ ఇలా మా బీసీ నాయకులను మోసం చేయాలని చూస్తున్నావా? బిడ్డ ఒక ఆడబిడ్డ, ఆమె ఆడబిడ్డ కాదు, ఆమె ఆడపులి. నువ్వు ఆమెతో పెట్టుకోవద్దు. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నిన్ను ఎక్కడైనా కానీ ప్రజలు చూస్తున్నారు. నీ ఆడబిడ్డలు నేను ఎక్కడైనా కానీ నిలదీసి నీ బట్టలు ఊడదీసి కొట్టే రోజులు దగ్గర వస్తున్నాయని మేము ఈ నవిపేట మండల్ బీఆర్ఎస్ తరఫున మేము నీకు హెచ్చరిస్తున్నాము. గత 2 రోజుల క్రితం బహిరంగ సభలో తీన్మార్ మల్లన్న ఆలియాస్ చింతపండు నవీన్ అనే దొంగ మా అభిమాన నాయకులైన కల్వకుంట్ల కవితపై ఒక పదజాలంతో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్నకు ఒక వేదికగా హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ తీన్మార్ మల్లన్న, మేము కవితక్క అభిమానం తలుచుకుంటే నేను గ్రామాలలో తిరగనీయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ ఒక ఎమ్మెల్సీ పదవిలో ఉండి తెలంగాణ సమాజానికి నువ్వు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నావు? ఇలాగైనా ఒక మహిళా బిల్లు కోసం కొట్లాడిన మహిళా నాయకురాలు మా కవితక్క. బీసీల కోసం కంకణం కట్టుకొని బీసీ స్థానిక సంస్థ ఎలక్షన్లో బీసీలకు 42% సీట్లు కల్పించి బీసీలు రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశంతో కవితక్క 2 సంవత్సరాల నుంచి పోరాడితే నువ్వు బీసీ నాయకుడిగా ఉండి బీసీలు ఎదగద్దని బీసీలను అనగదొక్కే దొంగ నువ్వు ఈరోజు కవితక్క గురించి మాట్లాడుతున్నావా? ఇంకోసారి కవితక్క గురించి మాట్లాడితే మాత్రం ఈ గ్రామాలలో తిరగనీయమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నువ్వు మాట్లాడిన మాటలు బీసీ కులంలో కాకుండా నువ్వు పుట్టిన మున్నూరు కాపు కులంలో కూడా తలదించుకునే విధంగా చేస్తున్నావు అని చెప్పి ఈ సందర్భంగా మున్నూరు కాపు కుల సంఘ బాధ్యుడిగా నేను హెచ్చరిస్తున్నా. జాగ్రత్త, ఇలాంటి మరొకసారి పునరావృతమైతే ఖబర్దార్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులైన సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ అన్న గారికి మా తరఫున విన్నవించుకున్న ఒకటే, అన్న మహేష్ నీ తోటి ఎమ్మెల్సీ మన నిజామాబాద్ ఆడబిడ్డ మా కల్వకుంట్ల కవితక్కను ఇష్టారీతంగా తిట్టడం కరెక్ట్ కాదు. మీరు ఒక పార్టీ సభ్యత్వం ఇచ్చి ఆయనకు ఎమ్మెల్సీని చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన అనుచిత వాక్యాలకు ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి మహేష్ కుమార్ గారికి ఈ విధంగా కోరుకోవడం జరుగుతుంది.